నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మొదలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. మరి ముఖ్యంగా ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేశారు అనేది ఆయన ప్రధాన ఆరోపణ, నినాదం. ఈ నినాదం వెనుక బాబు ముందు చూపు ఉంది. ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోవడానికి కూడా జగనే కారణంగా చూపాలి అనేది ఆయన వ్యూహం. రాష్ట్రానికి అడపాదడపా పరిశ్రమలు తీసుకొచ్చి చూడండి, నేను ఎంతో మందికి ఉపాధి కల్పించాను అని చెప్పాలని అనుకుంటున్నారు. ఇదే సందర్భంలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి ఇదే రాష్ట్రాభివృద్ధిగా చూపాలనే ప్రయత్నాన్ని చూడొచ్చు. బహుశా ఇంతకంటే చేయడానికి చంద్రబాబు వద్ద మరో ఆలోచన లేనట్టుంది. అయితే చంద్రబాబు అనుకున్నట్టు రానున్న ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా అంటే అనుమానమే అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే సూపర్ 6 పేరుతో ప్రజల్లో విపరీతమైన ఆశల్ని చంద్రబాబు పెంచారు. సమాజ అభివృద్ధి కంటే వ్యక్తిగతంగా తమకు ప్రభుత్వం ఏం చేసింది అనే జనం చూసే కాలం ఇది. అయితే జగన్ వ్యక్తిగతంగా భారీ సంక్షేమ లబ్ధి కలిగించారు కదా, మరి దారుణంగా ఎందుకు ఓడించారు అనే ప్రశ్న వేయొచ్చు. ఇది నిజమే. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో జగన్ కంటే రెట్టింపు లబ్ధి కలిగిస్తాను అని హామీ ఇవ్వడాన్ని మర్చిపోవద్దు. ఉదాహరణకు రైతులకు భరోసా కింద ఏడాదికి 20,000, అలాగే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఇస్తామనే హామీలిచ్చారు. వీటి కోసం జనం ఎదురు చూస్తున్నారు. కానీ టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం జగన్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యిందనే సందేశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లి తద్వారా రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే ఏకైక అజెండాతో ముందుకెళుతోంది. ఇది రాజకీయ అజెండాగా మాత్రమే జనం చూస్తారు. వీటితో తమకేం సంబంధం అని జనం అనుకుంటారు. అందుకే చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ కావడం కష్టమే అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీడీపీకి మళ్లీ అధికారం దక్కాలంటే సామాన్య ప్రజలకు చెప్పింది చేయడం ఒక్కటే పరిష్కారం. మిగిలినవేవి పని చేయవు అని గుర్తించుకుంటే మంచిది.